మార్నింగ్ నేను రాజేష్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లన్నీ వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏపీలోని అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా పైన, అదేవిధంగా అసభ్య పదాజాలంతో దూషించిన కొందరి పైన కూటమి ప్రభుత్వం కొడా జులిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మనం చూసాం గత కొద్ది రోజులుగా ఇదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నేతలు, వైసీపీకి చెందిన వాళ్ళు కావచ్చు, మరొకరు సానుభూతి పరులు, వాళ్ళందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన, కుటుంబ సభ్యుల పైన, లోకేష్ పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, అసభ్యకరంగా దూషించడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ రకంగా పోస్టులు పెట్టిన వారిపైన, ఇలాంటి దూషించిన వారిపైన కొరడా జులిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాం కొందరు ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇక తాజాగా అదే కోవకు ప్రస్తుతము రామ్ గోపాల్ వర్మ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని పోస్టులు పెట్టాడు, అసభ్యకరంగా పోస్టులు పెట్టారు కాబట్టి దీనిపైన కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు, మీరు విచారణకు రావాలని. దీంతో ఆయన ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు మనం శ్రీరెడ్డిని కూడా చూసాం. ఇక శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడేది అనేది అందరికీ తెలుసు. కనీసం చర్చించుకోలేని విధంగా ఆమె కామెంట్ చేసేది. కానీ తర్వాత ఇప్పుడు కాలబేరానికి వచ్చింది. లోకేష్ అన్న, అయ్యా నన్ను క్షమించు, నాకు తప్పైంది, ఇక నేను ఎప్పుడు మాట్లాడను, నన్ను క్షమించండి, అది ఈ రకంగా ఆమె కాలబేరానికి వచ్చినప్పటికీ మరి ఆమె పైన కూడా చాలా కేసులు నమోదు. ఇక తాజాగా మనం చూసాం ఎవరంటే కోసాని కృష్ణమురళి. ఇక ఆయన ఏ రకంగా మాట్లాడేవారంటే చంద్రబాబు నాయుడును కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ పైన కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ఆ రకంగా పోసాని కామెంట్ చేసేవాడు, ఆ రకంగా విమర్శలు చేశారు. ఇక అతని పైన దాదాపు 10 నుంచి 12 కేసులు నమోదైనాయి 2 రోజుల క్రితమే. సో అతను ఈరోజు రేపో అరెస్ట్ చేయబోతున్నారు. ఇది తెలుసుకున్న వెంటనే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను క్షమించండి, ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నా జీవితకాలం రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలకు రాను, ఎవరిని దూషించను, ఎవరిని కామెంట్ చేయను, నేను నా కుటుంబం, నా సినిమాలు తప్ప నేను ఇంకా ఏవి అనేది ఈ రకంగా ఆయన నిన్న వేడుకునే ప్రయత్నం చేశారు. అంటే మాట్లాడేదంతా మాట్లాడేది, చేసే డ్యామేజ్ అంతా చేసి ఇప్పుడు మాది తప్పైంది, ఇంకా మేము రాజకీయాలకు దూరంగా ఉంటాం, ఇంకా మిమ్మల్ని క్షమించండి, లోకేష్ అన్న నన్ను క్షమించండి, బాబు గారిని క్షమించండి అంటే వదిలేయాలా? మరి నిజంగా కూటమి ప్రభుత్వం వదిలేస్తుందా? ఈ రకంగా మాది తప్పైంది క్షమించండి అంటే వదిలేస్తుందా? ఏం చేయబోతుంది? సో దీంతో పాటు ముఖ్యంగా దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టిస్తున్న ఇదైతే పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పైన అమెరికా న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ క్రిమినల్ కేసు నమోదైన వెంటనే ఈ అదానీ షేర్లన్నీ కూడా ఒక్కసారిగా పడిపోయినాయి. ఎందుకు ఈ కేసు నమోదైందంటే దేశంలోని ముఖ్యంగా 5 రాష్ట్రాలకు సంబంధించి అదానీ ఏం చేశారంటే సోషల్ పవర్ కాంట్రాక్ట్స్ పొందడం కోసం ఆయన 5 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన అధికారులకు కావచ్చు, ముఖ్యమైన నేతలకు కావచ్చు లంచాలు ఇచ్చారనేది ప్రధానంగా ఆయన మీద ఆరోపణ. దాదాపు 2,200 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారని ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన పెద్దవాళ్లకు. 5 రాష్ట్రాలు ఏవంటే ఒకటి తమిళనాడు, మరొకటి ఒడిశా, మరొకటి ఛత్తీస్గఢ్, మరొకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంశానికైతే చూస్తే ప్రతి పేపర్లోనే ఈ ఇద్దరి మధ్యలో జగన్, అదేవిధంగా అదానీ మధ్యలో ఈ రకంగా ఉందా, జగన్ లంచాలు రాష్ట్రాలనే కాదు దేశంలో కూడా మారుమోగుతున్నాయి అనేది ఈరోజు పూర్తి తీవ్ర స్థాయిలో విమర్శలు జరుగుతున్నాయి. మరి ఆయనకు దాదాపుగా 1,750 కోట్ల రూపాయలు ముడుపులు అందాయి అనేది ప్రధానంగా ఆరోపణ. ఎవరి మీద అంటే ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి. సో ఆ రోజుల్లోనే అదానికి సంబంధించిన ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ భారతి రిసీవ్ చేసుకోవడం, లంచ్ చేయడం, ఇవన్నీ చేస్తే పెట్టుబడులు బాగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ అనుకున్నారు. కానీ జరిగిందంతా ఇదా అనేది, లోపల జరిగిందంతా ఈ తతంగమా అంటూ కూడా ఈరోజు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి నిజంగా ముడుపులు తీసుకున్నారా? మరి రాబోయే రోజుల్లో ఇది ఎలా ఎదుర్కోబోతున్నారు ఏంటి? దీన్ని అయితే అదానీ గ్రూప్ కొట్టిపాడేస్తుంది. ఇదంతా కూడా నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి కొట్టిపారేస్తున్నప్పటికీ ఈరోజు ఇదైతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ
ద్వారపూడి జగదీష్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారుమంచి రమేష్ గారు ఉన్నారు. అదేవిధంగా జనసేన నుంచి సీనియర్ నాయకులు రాయపట్టి అరుణ గారు, ఇక మరి కాసేపట్లో రాజకీయ విశ్లేషకులు బివి ప్రసాద్ గారు కూడా లైవ్లోకి రాబోతున్నారు. ముందుగా మనము సోషల్ మీడియాకి సంబంధించి చర్చిద్దాం, తర్వాత అవధాన అంశానికి సంబంధించాం. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి. అరుణ గారు, చూస్తున్నాం కదా గత 4-5 రోజులుగా, 4-5 రోజులు కాదు 10 రోజులు అనుకున్నాం, మొన్నటి వరకు శ్రీరెడ్డి అంశం మనం చూసాం, ఏ రకంగా కాళ్ళ బేరానికి వచ్చేదో, తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా మీ నాయకుడి పైన కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి పైన కావచ్చు ఏ రకంగా ఆరోపణలు చేశారు. ఇక తాజాగా పోసాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి నన్ను క్షమించండి తప్పైంది, ఇక నేను రాజకీయాలకు దూరం, ఆయన రాజకీయాలు ఎవరు అడిగాడు, ఆయన రాజకీయాలు రమ్మని చెప్పారా, రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇంకా నేను ఎవరి గురించి విమర్శలు చేయను అని చెప్పేసి కామెంట్ చేశారు. అంటే ఇలా తప్పైంది మాదని చెబితే కూటమి ప్రభుత్వం వదిలేస్తుందా? ఈ అంశాన్ని ఏ రకంగా చూడాలి? ఈ రోజు ఆ రోజుల్లో ఏవైతే రెచ్చిపోయారో ఈ రోజు అందరూ కాలబేరానికి వస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు 60 వీక్షకు నమస్కారం సార్. నమస్తే. 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇట్లాంటి వాళ్ళందరినీ నమ్మించి, ఎవరైతే ప్రతిపక్ష పార్టీలని బూతు పదజాలంతో బూతు మార్ఫింగ్లతో ఇష్టారీతిగా తిడుతూ ఉంటారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెడుతూ, వాళ్ళకు మాత్రమే సలహాదారులకు తీసుకుంటూ, వాళ్ళని మాత్రమే వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా చేస్తూ, ఇట్లాంటి బూత్ భాగవతాన్ని అంతటిని కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే వీళ్ళందరూ కన్ను మిన్ను కానకుండా అసలు మనం ఏం చేస్తున్నాము, మనం చేస్తుంది తప్ప రైటా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యక్తిగత జీవితాల్లోకి దూరి దారుణమైనటువంటి భాషను మాట్లాడుతూ విపరీతమైన అర్థాలను తీస్తూ వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి ఇలా ఇష్టారీతిగా మాట్లాడారు సార్. 1 కాదు 2 కాదు, కొన్ని లక్షల అకౌంట్లు అదే తరహాలో ఆదాయాన్ని అలవాటు చేసుకున్నాయి. నిరుద్యోగం పెరగటం కారణంగా ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు వేస్తే డబ్బులు వస్తాయి కదా అన్నటువంటి దురుద్దేశానికి వెళ్ళిపోయి ఇష్టారీతిగా మాలాంటి వాళ్ళని, మా నాయకులు లాంటి వాళ్ళని, అసలు అది భాష కాదు మరి పోస్టులన్నా కనీసం ఎవడో ఒకటి స్ప్రెడ్ చేస్తేనే వెళ్తాయి. అసలు పోసాని గారు లాంటి వాళ్ళు, ఆర్జీవి లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోరగడ్డ లాంటి వాళ్ళు, వీళ్ళు మాట్లాడిన భాష ఉంది చూసారా, అది వింటే పగలు వింటే రాత్రి నిద్ర రాదు, రాత్రి వింటే తెల్లారుదులు తిండి దిగదు సార్. అట్లాంటి భాష, అట్లాంటి పదజాలాన్ని వాడి మమ్మల్ని అందరినీ, మా వ్యక్తిత్వాన్ని హానం చేసి మమ్మల్ని మానసికంగా కుంగదీయడానికి ట్రై చేశారు వీళ్ళంతా. మీరు కూడా కాదండి అరుణ గారు, మీరు కూడా ఎదుర్కొన్నారు కదా, మీరు కూడా వీళ్ళ బాధితులేనా? అమ్మో, ఏంటంటే ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే జనసేనలో నంబర్ 1 ర్యాంకింగ్ నాదే సార్ దీంట్లో బాధితుల్లో. ఓకే, అంత దారుణం అనమాట. అది ఇంకా నా ఫోన్ కాల్స్, బెదిరింపులు, బూతులు, దాడులు, రచ్చ అంటే అంత నీచపు రచ్చ చేశారు. 5 ఏళ్లు భరించాము. ఒక ఉన్మాదుడి పాలనలో ఉన్నాం మేము, మనుషుల పాలనలో ఉన్నట్టుగా మాకు ఎప్పుడు అనిపించాల. కానీ ఏ రోజు కూడా వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా తిరిగి మేము బిహేవ్ చేయలేం. అట్లాంటి సిచ్యువేషన్ అంటే అప్పుడు భయపడ్డారా లేదంటే ఇంకో కారణం మాకు తెలియదు. బట్ ఏ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు మిమ్మల్ని మేము విమర్శించింది తప్పండి, మేము సారీ చెబుతామండి, చేతులు ఎత్తేస్తున్నామండి, తెల్ల జెండా ఊపామండి అని చెప్పి మేము ఏ రోజు అలా. కారణం ఏంటి అంటే మేము నిబద్ధతగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేశాం. ఆ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను మాత్రమే ఎత్తి చూపించాం. ఆ ప్రభుత్వంలో నాయకులు చేస్తున్నటువంటి తప్పులను మాత్రం ఎత్తి చూపించాం తప్ప ఏ రోజు కూడా లిమిట్ దాటి ప్రవర్తించాల. అందుకే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని కేసులు పెట్టి మానసికంగా వేధించగలిగారేమో కానీ ఈ రకంగా అయితే మేము చేసింది కాదండి. మీరు అరుణ గారు, అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు మీరు అంటున్నారు. అంటే మీరు ఎప్పుడైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారా మీరు కూడా, లేక అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మీరు కూడా విమర్శలు చేశారా? అందుకనే వాళ్ళ రకంగా మిమ్మల్ని టార్గెట్ అలా వెళ్ళలేదు కాబట్టి దండాలు పెడుతున్నారు కదా అందరూ. ఆవిడ మొన్నటి వరకు పప్పు తుప్పు అని చెప్పి తిట్టి లోకేష్ అన్న అంటుంది. ఇప్పుడు నిన్న ఒక ప్రబుద్ధుడు వచ్చి నా జీవితంలో నేను రాజకీయాల్లోకి రాను, ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను. మరి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన విషయం వాళ్ళు ఏం చేశారు? ఇట్లాంటి అంశాలన్నీ కూడా వీళ్ళని చేయించింది క్లియర్ గా. వీళ్ళని మోటివేషనల్ గా వీళ్ళందరినీ కూడా ఆ వైపు తిప్పింది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి. కారణం ఒకటే, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా నేనే ఆల్తా, ప్రభుత్వం మారదు కాబట్టి మీరు ఎన్ని అరాచకాలు చేసినా మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. అలాగే రెండోది, అరాచకాలు చేసిన వాళ్ళకే పదవులు, అరాచకాలు చేసిన వాళ్ళకే వ్యాపారాలు, అరాచకాలు చేసిన వాళ్ళకే చప్పట్లు, గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి వీళ్ళందరూ ఎంకరేజ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లా చేశాడు కాబట్టి వీళ్ళు కన్ను మిన్ను కానుకుని డబ్బు కాసుపడి, అధికారానికి కాసుపడి ఉన్మాదులు తయారయ్యారు.
ఆ ఉన్మాద మోక అంతా చేసినటువంటి ఘోరాలకు మేమందరం బాధితులుగా మిగిలాం. అవునండి. కాదండి అరుణ గారు, నేనేమంటున్నాను, కానీ మనం అనుకున్నాం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. మనం గతంలో ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టారంటే కుటుంబం, మీరు అన్నట్లు కుటుంబాలను రోడ్డుకు లాగారండి ఇష్టం ఉన్నట్లు కామెంట్ చేసి. ఎందుకు ప్రభుత్వం అంత సాఫ్ట్గా ఉంది, ఈ రకంగా చేసిన వాళ్ళను ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మనం చూసాం శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడిందో, కనీసం ఆమె మాట్లాడే కామెంట్స్ కూడా మనం తీసుకోలేము. అలాంటి బూతులు మాట్లాడేది. పోసానిని కూడా మనం చూసాం, ఆర్జీవిని చూసాం. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళు ఏదో వేడుకున్నంత మాత్రాన్నే వాళ్ళపైన ఓన్లీ కేసుల వరకు వెళ్తున్నారు, పరిమితం అవుతున్నారు. పోలీసులు కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆర్జీవి ఉన్నాడు, ఆర్జీవి పైన దాదాపు ఎన్ని కేసులు నమోదని ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు అతన్ని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. పోసాని నిన్న లేటెస్ట్గా మనం చూసాం, ఇప్పటికి 10 కేసులు నమోదైనాయి ఆయన పైన. ఎలాంటి శ్రీరెడ్డి 100 కేసులు, 100 కామెంట్స్, ఎన్ని కామెంట్స్, ఆమె పైన చర్యలు లేదు. అంటే ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు సరే తప్పైందని క్షమిస్తే మీరు వదిలేస్తారా? వీళ్ళని మాటలు నమ్మొచ్చా అని? చట్టపరంగా ఏ ప్రాసెస్ ప్రకారం వెళ్లాలో దాని ప్రకారం మాత్రం వెళ్తున్నాం సార్. కేసులు నమోదయ్యాయి. మొదటగా 41 నోటీస్ ఇష్యూ చేశారు. ఫర్దర్ గా స్టేషన్ కి ఎంక్వైరీకి రావాలి. రాకపోతే వాళ్ళు లీగల్ గా వాళ్ళకి తెలిసిన స్టెప్ ఏదో వాళ్ళు తీసుకుంటారు, లీగల్ సపోర్ట్. దాని ప్రకారం ప్రభుత్వం కౌంటర్, అలాగే కేసులు పెట్టిన వాళ్ళు ఎలా కౌంటర్ చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మమ్మల్ని తిట్టారు కదా అని చెప్పేసి చట్టాలను అతిక్రమించి గనక వాళ్ళ యొక్క అరెస్టులు, వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే అప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ చేసినట్టు మీ గొంతులే చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కేవలం సోషల్ మీడియా పోస్ట్ కి ఓన్లీ గుడులు, దేవాలయాలు పగలగొడుతున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే, ఒక కుర్రాడు మా జిల్లాలో 4 రోజులు కనిపించకుండా స్టేషన్లో తిప్పి కొట్టారు సార్. వాళ్ళ అబ్బాయి కనిపించలేదు, మా దగ్గరకు వచ్చి ఏడిస్తే మేము ప్రెస్ మీట్ పెట్టి కాల్ చేస్తే పోలీసులు మాకు అబ్బాయిని చూపించలేదు. అట్లాంటి పరిస్థితిని కనుక మేము చేస్తే వాళ్ళ మీద ఎలా అయితే బురద పడిందో అప్పుడు ఆ ప్రభుత్వం మీద, మా మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మేము చట్టాన్ని అతిక్రమించకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని దాని మీద దృష్టి పెట్టి చట్ట ప్రకారం మాత్రం వెళ్తున్నాం. చట్ట ప్రకారం వెళ్తుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ ఉన్మాదులను కాపాడడానికి రోజుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు చేస్తారా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు వేస్తే అరెస్టులు చేస్తారని చెప్పి. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎవ్వడు ప్రపంచంలో కడుపు కనందిన వాళ్ళు ఎవ్వరు అరెస్టులు చేయరు. ప్రభుత్వాన్ని విమర్శించాలి, అది పౌర సమాజానికి ఉన్నటువంటి హక్కు. ఓటు వేసినటువంటి ఒక హక్కుదారుడిగా అతనికి ఆ హక్కు ఇచ్చింది రాజ్యాంగం. ప్రభుత్వాన్ని విమర్శించకుండా వ్యక్తిగతంగా మా బెడ్రూమ్ లోకి దూరుతున్నారే, వచ్చి మా పిల్లల జీవితాలను తీసుకొచ్చి బజార్లో పెడుతున్నారే, మా జీవితాలు మాకు 4-5 ఏళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారే, అది తప్పు కాదు. అరుణ గారు ఒక అంశం చెప్పండి. మీరు అంటున్నారు సరే చట్టపరంగా మేము చూస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారండి అని మీరు అంటున్నారు. ఈరోజు వీళ్ళు వేడుకుంటున్నారు కదా, తప్పైంది మమ్మల్ని క్షమించండి, ఇక మేము ఎప్పుడు మాట్లాడమంటున్నారు కదా. ఆ రకంగా ఏమైనా క్షమించే అవకాశం ఉంటుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు నిన్న పోసాని కూడా మాట్లాడారు. పోసాని మాటలు మీరు నమ్ముతున్నారా? ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, అసలు రాజకీయాలు మాట్లాడను, నాకు విమర్శలు చేయను అని అంటున్నారు కదా, మీరు నమ్ముతున్నారా ఆయన మాటల్ని? మేకటోలు కప్పుకున్నటువంటి గుంట నక్కల్ని మేము ఎప్పుడు నమ్మం సార్. వీళ్ళ బుద్ధి ఇవాళ ఎన్డీఏ అధికారం మారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు దండాలు పెడుతున్నారు. కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చింటే ఒకసారి ఆలోచించండి ఏం జరిగిండేది రాష్ట్రంలో. ఎంత దారుణాలకు తెగబడి ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకా కాదండి, మీలాంటి వాళ్ళు ఇంకా బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదేమో. మమ్మల్ని అసలు కనుమరుగు చేసేవాళ్ళండి, ఆ క్లారిటీ మాకుంది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమైంది మాకు తెలుసు కాబట్టి. మళ్ళీ గనక అదే ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించే మాలాంటి గొంతుకులు ఎన్నో కనుమరుగైపోయాయి. మోగపోవడం కాదు, కనుమరుగైపోయాయి. ఓకే, ఒక్క నిమిషం అండి. రమేష్ గారు రాష్ట్రంలో నెలకొని ఉండేది. రమేష్ గారు, రాజేష్ గారు, మార్నింగ్. మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు 60 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి, విన్నారు కదా, ఆరోపణలు చెప్పారు కదా. ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దెబ్బకు వణికిపోతున్నారా? వైసీపీలో ఉన్న నేతలంతా కూడా వణికిపోయి కాళ్ళబేరానికి వస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ లేకపోతే అవి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. తప్పు చేయని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారండి? ఇప్పుడు పోసాని కృష్ణ శ్రీరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవి లేదు, ఎటువంటి సభ్యత్వం లేదు అమ్మాయికి. కానీ ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా అమ్మాయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. అలాగే బోరుగడ్డ అనిల్ గురించి చెబుతున్నారు. బోరుగడ్డ అనిల్ కూడా మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి. అలాగే మీరు ఇందాక కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే వీళ్ళ గురించి మాత్రమే మీరు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరి మీద కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ ఈ విధమైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి ప్రచారం చేయలేదా రాజేష్ గారు?
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకుల మీద కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద వీళ్ళు చేసిన ప్రచారాన్ని కానీ కనీసం మీరు చెప్పలేదు, స్పందించలేదు. మరి దానికి అర్థం ఏంటనేది కూడా మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియాలో జరిగిన కాదండి, నేనేమంటున్నాను అంటే సరే నేను అవి కూడా చూసాను, కానీ ఈ స్థాయిలో ఇంత అసభ్యకరంగా అయితే నేనేమంటున్నాను రమేష్ ప్లీజ్ కాదు, ఇంత అసభ్యకరంగా అయితే నాకు సరే ఉండొచ్చు, పార్టీలో ఆ పార్టీలో కూడా కొంతమంది సోషల్ వాళ్ళ అభిమానులు ఉండొచ్చు, లేకుంటే సోషల్ మీడియా టీం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ఈ స్థాయిలో అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో కూర్చుని నేను అనేది ఈ ఆర్జీఓ ఈ పోసానే కాదండి, మీ దగ్గర ఉన్న కొడాలి నాని కావచ్చు, మరొకటి కావచ్చు, రోజా కావచ్చు, పేరి నాని కావచ్చు, అసలు ఏ రకంగా మాట్లాడే వాళ్ళని చెప్పండి. ఆ స్థాయిలో ఈ రకంగా ఉన్నారా ఇక్కడ? నేను అదే చెప్తున్నా. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజున మీడియా అనేది ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి. ఇక రమేష్ గారు నేనేమంటే మీరు ఒకటే నేనేమంటున్నా అంటే మీరు ఇదే నేనేమంటున్నా కాదు కాదు మీరు మీరు అంటే ఎక్కడ తిరిగి మీరు ఏమంటారంటే మీకు అంటే వాళ్ళు మాట్లాడినవి తక్కువగా ఫోకస్ అవుతాయి. సార్ ఇప్పుడు మీరు అనుకూలంగా మాట్లాడమంటారు, మీరేమంటారు? వాస్తవాలు అనుకూలంగా మాట్లాడమంటారు, అంతేనా? మాకు అనుకూలంగా మాట్లాడమంటారు. కొడాలి నాని గారు కానీ పేరు నాని గారి గురించి కానీ మీరు మాట్లాడుతున్నారు. అసలు ఈ సంస్కృతిని నిండు అసెంబ్లీలో 2014లో మొదలుపెట్టింది, భాషతోటి బూతులు తిడతాం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు. ఆ రోజున మరి దీని గురించి చర్చ పెట్టి ఎవరు ఖండించారు సార్? చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పి ఎక్కడన్నా చెప్పారా సార్? దాని గురించి మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా చర్చ పెట్టారా? పెట్టాం. ఆ రోజు గోండా ఉమా ఏ రకంగా మాట్లాడారు అసెంబ్లీలో ఏంటి అనేది కూడా పెట్టాము సార్. అంటే ఏది ఒక రోజు మీరు మాట్లాడు, కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి వారాలుగా సోషల్ మీడియా మీద డిబేట్లు జరుగుతున్నాయి. కానీ ఆ రోజున ఒక్కసారి మాట్లాడి తప్పు అని చెప్పి పెట్టేసి వదిలేశారు. అంటే మీరు సమర్థిస్తున్నారా? కాదు రమేష్ గారు, నేనేమంటున్నా, మీరు సమర్థిస్తున్నారా? ఈ రోజు శ్రీరెడ్డి కావచ్చు, మాట్లాడే మాటలు అంటే సమర్థిస్తున్నారా? వాళ్ళు మాట్లాడారు కాబట్టి మా వాళ్ళు మాట్లాడారని మీరు సమర్థిస్తున్నారు అంటారు. ఆ రోజున వాళ్ళు మొదలుపెట్టిన ఈ విశృంఖల క్రీడ ఈ రోజున ఇక్కడి వరకు వచ్చింది. దీన్ని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా అడ్డుకట్ట వేయాలి అనుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళని ఒకేలాగా చూడాలి, అన్ని పార్టీల మీద ఒకే రకమైన యాక్షన్ తీసుకోవాలి. కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మాత్రమే యాక్షన్ తీసుకుంటూ వాళ్ళని మాత్రమే అరెస్టులు చేస్తూ రిమాండ్లు పంపిస్తున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు కానీ లేదా విడుదల రజనీ గారు కానీ లేదా ప్రతి జిల్లాలో ఉన్న ఆ జిల్లాలో ఉన్న నాయకులందరూ ఎవరైతే పోస్టులు పెట్టారో అసభ్యకరంగా మార్పింగులు చేశారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి అరెస్టులు చేశారా సార్? మహాసేన రాజేష్ గారు మాట్లాడిన మాటలు ఎన్నో, దాని మీద సీరియస్ గా కేసు కడుతున్నామని చెప్పారు. కానీ అతను వెళ్ళి ఈ రోజున అరెస్ట్ చేశారా సార్? కాదండి, ఒక విషయం అండి రమేష్ గారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బారిన పడిన ఎవరు అరుణ గారే ఉన్నారు. అరుణ గారే చెప్తున్నారు ఏ రకంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా పెట్టేవాళ్ళు సార్, ఏ రకంగా మాట్లాడేవాళ్ళు, అసలు మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది అంటే అది ఈసారి మేము ఇట్లా వచ్చింటే మేము కనుమరుగయ్యే వాళ్ళం అండి. అంటే ఏ స్థాయిలో వేధింపులకు గురి చేశారో చూడండి, ఆ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి. సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మొన్న మా ఒక అతను ఎవరు ఇలాగే అధికార ప్రతినిధిగా వస్తున్న వ్యక్తికి అతను మాట్లాడుతున్నాడని చెప్పి అతనికి వాట్సాప్ మెసేజ్లు, అతను ఎస్సీ రేగడి లక్ష్మణరావు అని చెప్పి విజయనగరం జిల్లా, అతను ఎస్సీ, అతనికి ఎంత దారుణంగా వాట్సాప్ మెసేజ్లు పెట్టారంటే, ఎంత దారుణం అంటే ఎస్సీ అండి అతన్ని రే నువ్వు ఎవడకు పుట్టేవరా ఈ రకంగా వాట్సాప్ మెసేజ్లు పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీ అంతు చూస్తావు ఇచ్చారు సార్. ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు? అదే చెప్పేది. ఇక్కడ చెప్పేది ఏంటి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఎవరు వీళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కానీ జనసేన పార్టీ వాళ్ళ మీద కానీ ఎక్కడా యాక్షన్ తీసుకోవట్లేదు. అదే మేము చెబుతుంది. మేము పారదర్శకంగా ఉన్నాం, ఇలా అసభ్యకరమైన పోస్ట్ ఎవరు పెట్టినా సరే మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి మీద మీరు అదే విధంగా యాక్షన్ తీసుకోవాలి. మహాసేన రాజేష్ గారి మీద అక్కడ నేతల నాని అనే అతని భార్య నేతల శాంతి అనే అమ్మాయి నా మీద మార్పింగ్ పోస్టులు పెట్టారు, ఇలా అసభ్యకరంగా పెట్టారని చెప్పి అతను టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ పెడితే ఆ భర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి రిమాండ్ వేశారు. ఇతన్ని మాత్రం చక్కగా కూర్చోబెట్టి 41A నోటీస్ ఇచ్చినట్టున్నారండి. మరి ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే టీడీపీ నాయకులకు ఒక రూలు, ఆపోజిట్ పార్టీ ఒక నాయకులకు ఒక రూల్ అండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఎంతసేపు కూడా మీరు అందరూ కూడా డిబేట్ చేస్తుంది
ఇలా పోస్టులు పెట్టారు, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే ఫోకస్ చేసి చూపిస్తున్నారు తప్ప, నేను టీడీపీ వాళ్ళు పెట్టిన పోస్టులు 100,000 చూపిస్తాను. వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? దాని మీద ఎందుకు మీరు అందరూ సమాధానం చెప్పరు? ఎందుకంటే అండి ఎందుకు పెడతాము, మీరు మీడియా సమావేశం పెట్టండి, మీరు కూడా వెల్లడించండి. ఇప్పుడు ఈ రకంగా ఉంది సార్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి మా పార్టీ నాయకులు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, వీళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఎక్కడ చూపించమని చెప్పండి. రైట్, ఓకే మళ్ళీ వద్దాం. ఒకసారి జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. జగదీష్ గారు, గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏం చెప్తారండి? ఏంటి సోషల్ మీడియా వారేంటి? గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. మీరేమో అందరికీ సమన్యాయం చేయాలి, కానీ ఈ రకంగా వైసీపీలో ఉన్న వాళ్ళని అసభ్యకరంగా పెడుతున్న వాళ్ళపైన చర్యలు లేవు, కానీ మీరు మాత్రం ఇక్కడ టీడీపీ పైన విమర్శలు చేసిన వాళ్ళ లోపల చూసాం కదా ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. రమేష్ గారు ఈ బూతులకు ఆజ్యం పోసిందే టీడీపీ అనే విధంగా కామెంట్ చేశారు. రాజేష్ గారు, ఆరోపణలు అన్న అంటున్నారు, మీరు ఎక్కడైనా యాక్షన్ తీసుకుంది మాత్రం పలానా చోట తీసుకున్నారని చెప్పి మీరు మాత్రం చెప్పట్లా. మేము ఆరోపణలు చేస్తున్నాం ఉన్నారు, మళ్ళీ మీరు అవన్నీ వాస్తవాలు. ఓకే, మేము కంప్లైంట్ పెట్టిన దాని మీద పలానా చోట మేము రిమాండ్ కు పంపించాం అని చెప్పి వాళ్ళు ఎక్కడైనా చూపించమండి. మాట్లాడిద్దాం రమేష్ గారు, ప్లీజ్. జగదీష్ గారు మాట్లాడిద్దాం సార్. ఇప్పుడు ఇది ఎందుకంటే ఏది కూడా ఒక సోషల్ ఆర్డర్ అండి. సోషల్ ఆర్డర్ ఈవేళ దారి తప్పింది. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది అసలు ప్రజాస్వామ్యంలో అతి పెద్ద విలువైన ఇది మనకి ఇచ్చే అదృష్టం. అది మన ఎంతో మంది కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చి రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఇచ్చారు అందుకు. బట్ ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయండి. కాబట్టి యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్. సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేసినంత వరకు నీకు స్వేచ్ఛ ఉంది, కానీ ఆ ఆర్డర్ని దాటి వ్యక్తిగత విమర్శలకు వెళ్ళటం, పర్సనల్గా మనకి అలిగేషన్ చేయటం, ఇవన్నీ కూడా ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటే డెమోక్రసీ అంత ఫైన్ గవర్నమెంట్ ఈ ప్రపంచంలో లేదండి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇష్యూస్ వదిలేసి పర్సనల్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా అలిగేషన్స్లో కూడా క్రియేటింగ్ అలిగేషన్స్, ఫ్యాక్ట్ మాట్లాడినా పర్వాలేదు, అలిగేషన్స్ క్రియేట్ చేయటం, రాజ్యాంగంలో లేని అంటే అలాంటి మాటలు కూడా ఆడటం. ఇప్పుడు అరుణ్ గారు చెప్పారు, మళ్ళీ నేను అవన్నీ రిపీట్ చేయను. అంచేత అంతగా వెళ్ళి ఎంతగా బాధ పెడితే దాన్ని అడ్డుకుంటే వైసీపీ గవర్నమెంట్లో కొట్టడాలు, స్టేషన్కి తీసుకెళ్లి కొట్టడాలు. ఇప్పుడు రమేష్ గారు కూడా ఎలాబరేటివ్గా ఆయన కూడా అన్ని తెలుసు. నేను అంటున్నాను, చాలా మందిని తీసుకెళ్లి స్టేషన్లో చెదగొట్టి అసలు ఇన్స్టెంట్ యాక్షన్ అన్నమాట. అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ లేదు, లీగల్ ప్రాసెస్ లేదు. ఇందాక మీరు ఒకటి అడిగారు అరుణ్ గారిని, మీరెందుకు యాక్షన్ తీసుకోవటం లేదు ఇంకానంటే దిర్ ఈజ్ ఎ సిస్టమ్ అండి. ఆ సిస్టమ్స్ ని పనిచేయించాలండి, మనం ఇన్వాల్వ్ అయిపోకూడదండి. అక్కడ ఉంది ఇప్పుడు ఒక ఇది ఉంది, కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంతవరకు చేయాలో చేస్తారు, తర్వాత ఇట్ గోస్ టు జ్యుడిషియరీ అంచేత తప్పించుకోలేరు ఎవరు కూడా. నేను చెప్తున్నానండి, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. అందులో ఏమీ లేదు. అది ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏంటంటే ఆ సిస్టమ్స్ ద్వారా చేస్తారు. ఒకటి జగదీష్ గారు, నేనేమంటున్నా, వీళ్ళు ఏమంటున్నారంటే ఓకే మీరు ఎవరు తప్పు చేసినా తప్పు మాట్లాడినా ఖచ్చితంగా చర్యలు తీసుకోండి, అట్ ద సేమ్ టైం సేమ్ న్యాయం ఉండాలి అంటున్నారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ రకంగా పోస్టులు పెట్టారనే దాంట్లో మీరు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదే ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కావచ్చు, వాళ్ళ చెల్లి పైన పెట్టారు, మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లేటెస్ట్ కూడా పెడుతున్నారు, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, మరి వారిపైన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా సార్. తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు సార్, అందులో ఏం లేదు. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామంటే ఇంత దారుణమైన పోస్టులు ఎవరు పెట్టరు. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, చాలా స్పష్టంగా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈవెన్ ఆర్డర్స్ కూడా అలాగే ఇచ్చారు. ఏంటంటే ఆ సోషల్ మీడియాలో ఎవరి మీద, వెదర్ ఇన్ ద అపోజిషన్ లీడర్ అవ్వచ్చు లేకపోతే వీళ్ళు అవ్వచ్చు, ఎవరి మీద కూడానండి, ఇండివిజువల్ మీద, అసలు నాట్ ఓన్లీ ద పొలిటికల్ ఇదండి, పొలిటికల్ సిస్టమ్ గురించే మనం మాట్లాడుతున్నాం. బట్ అట్ ద సేమ్ టైం అసలు రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది సఫర్ అయ్యారు వైసీపీ గవర్నమెంట్ లో. జగదీష్ గారు, నేనేమంటున్నానంటే ఒకటండి జగదీష్ గారు,
మనం గత వారం రోజులుగా చూస్తే శ్రీరెడ్డి అంశం కావచ్చు, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ పోసాని అంశంలో ఈరోజు వాళ్ళు ఒకరేమో కోర్టుకు వెళ్ళడం, శ్రీరెడ్డి ఏమో వేడుకోవడము, పోసానేమో నేను ఇక రాజకీయాల దూరం ఈ రకంగా చెప్తుంటే మనం కొన్ని చూస్తున్నామండి. కామెంట్స్ చూస్తుంటే ఏం చెప్తున్నారంటే అది కాదు, ఇదంతా ఒక డ్రామా, వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, వారిపైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా బాగా, అంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బయట నుంచి కావచ్చు, చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి భయ్. దీన్ని బట్టి మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు అంటున్నారు చట్టం ప్రకారంగా తీసుకుంటా అంటున్నారు. సరే ఓకే, ఇప్పుడు చూస్తున్నారు ఆర్జీవి ఉన్నాడు, రేపు కోర్టుకు వెళ్తున్నాడు, కోర్టు నుంచి స్టే వస్తుంది, అయిపోయింది. కోర్టుకి వెళ్ళారు సార్, స్టే కూడా ఇవ్వలేదు చెప్తున్నారు. ఈ రోజు ఆర్జీవి స్టే కూడా ఇవ్వలేదు. వీ కెనాట్ ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్ అన్నారు సార్. చాలా ఎక్కువ అండి, మీకు యాక్షన్ వల్ల ఏముండదండి. ఇప్పుడు వాళ్ళు భయపడతా ఉన్నారు చూడండి, అది సైకలాజికల్ ఫీర్ అండి. ఆ ఫీర్ అనేది మనిషిని తినేస్తుందండి. ఇప్పుడు అందుకే అది అసలు మనకేంటి సార్, భారతదేశంలో చట్టంలో ఏముందంటే కరెక్షన్, పనిష్మెంట్ కాదు. పనిష్మెంట్ కూడా దేనికంటే మనిషిని మార్చాలి, మనిషిని మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే జ్యుడిషియల్ ప్రాసెస్ లో ఉన్న ఆ టెన్షన్ ఇవాళ క్రియేట్ చేస్తున్నామండి. అది క్రియేట్ చేయడం కాదు, దట్ ఈస్ ద సిస్టమ్. నేను అందుకే అన్నాను, ఆర్జీవి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది, మేము ఇటు పరిస్థితిలో కూడా ఇంటర్ఫియర్ కాలేం. సో అతను డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. సమ్ డే హీ విల్ బి అరెస్టెడ్, అందులో ఏమాత్రం ఇష్యూ ఇదేట్ లేదు. కానీ ఈ మధ్యలో ఆ టెన్షన్ అతనికి ఎంత ఇది ఉంటా ఉంది. అంచేత దిస్ ఈస్ ద ఫైన్ ఇదండి డెమోక్రటిక్ సిస్టమ్ లో అదండి. జగన్మోహన్ రెడ్డి కాదండి, మీరేమో ఈ రకంగా అసభ్యకరంగా కామెంట్ చేస్తే అరెస్టులు ఉంటాయి అంటున్నారు. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, జస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, పథకాలు అమలు కావట్లేదని చెప్పేసి పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా అంటున్నారు. దీన్ని ఎంతవరకు చూస్తారు, మీరు ఎలా చూస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగాల గురించి మాట్లాడితే చాలా, అంటే అది మేకింగ్ ద మాకరీ ఆఫ్ ద డెమోక్రసీ అండి. ఎందుకంటే ఆయనకి వ్యవస్థల మీద ఆయనకి నమ్మకం లేక సొంత వ్యవస్థను పెట్టుకొని ఎంతవరకు అంటే ఎవడో పోస్ట్ పెట్టాడంటే తీసుకెళ్ళండి, అర్ధరాత్రి అరెస్ట్ అండి, అర్ధరాత్రి అరెస్ట్ చేసి బాధేయండి, కొట్టేయండి, ఇది అండి మనం చూసామండి. అందుకే నేనేమంటానంటే అల్టిమేట్ గా వన్ థింగ్ సార్, ఎవరు లైన్ ఆఫ్ కంట్రోల్ గవర్నింగ్, ఎవరైతే అసలు ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళు షుడ్ బి రెస్పాన్సిబుల్ గా ఉండాలండి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, కస్టోడియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవేమి ఉండవండి. వాళ్ళు అసలు రాజ్యాంగ పరంగా ఏం చేస్తారండి, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేస్తాం, రాజ్యాంగాన్ని అనుసరించి మేము రక్షిస్తాం ప్రజలకి అన్ని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడుకున్నారో వ్యవస్థల్ని, ఇవాళ వాళ్ళందరూ దే ఆర్ ఫేసింగ్ ద మ్యూజిక్. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది. అరుణ గారు ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు ఏ రకంగా కామెంట్ చేశారో మనం చూసాం. వీళ్ళపైన కేసులు నమోదైంది. వీళ్ళే ఉన్నారా, అంటే వీళ్ళ స్థాయిలో ఇంకా మాట్లాడే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారా? వైసీపీ నేతలు ఎవరై ఉండొచ్చండి? ఇంకా మ్యూట్లో ఉన్నారండి అరుణ గారు. సార్ అవి లక్షల అకౌంట్లు ఉన్నాయి సార్ వాళ్ళ పార్టీ నుంచి, పెయిడ్ అకౌంట్లు కాబట్టి అవన్నీ కూడా వేలల్లో కూడా కాదు. ఆయన నుంచి అంటున్నాడు, సో ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడని. ఇది మీకు నిన్న ఎఫ్ఐఆర్ కట్టించాను సార్, భీమవరం పోలీస్ స్టేషన్ లో కట్టించాను. వీడు జయరామ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ. ఇది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పోస్టర్ సార్, మీకు కనిపిస్తుంటే దాని మీద ఏముందో చూడండి ఒకసారి. నీచమైన బూతులు ఇప్పుడు నేను చదవలేను దాన్ని మీ ముందు. ఇట్లాంటి బూతులతో కామెంట్లు పెట్టిన విధవలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళని ఎక్కడా కూడా అరెస్టులు చేయట్లేదు సార్. ఒకటి, వీళ్ళు తప్పు చేయకాకంటారని వాళ్ళు కనీసం వాళ్ళ క్యాడర్కి ఇప్పుడు కన్నా చెప్పుకోవాలి. రెండు, తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడుతున్నారు, ఓకే, తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రక్షించుకుందాం అన్నటువంటి ఆలోచన వీళ్ళ దగ్గర ఉండాలి. ఇవి రెండూ లేకుండా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే విమర్శించినందుకు అరెస్ట్ చేస్తానంటే నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వల్గర్ కామెంట్లు, వల్గర్ వీడియోలు, మహిళల్ని కించపరుస్తూ, మహిళలను దారుణంగా మార్పింగ్లు చేస్తూ పోస్టులు వేసిన వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు. ఎవరిని ప్రభుత్వాన్ని విమర్శించిన పోస్టులకు ఎక్కడ అరెస్ట్ జరగల. అట్లా ప్రభుత్వాన్ని విమర్శించిన పోస్టులు మాత్రమే ఉన్న త్రూ అవుట్ వాళ్ళ అకౌంట్ లో మొత్తం మీద ఎక్కడా కూడా వల్గర్ లాంగ్వేజ్, మార్పింగ్ వీడియోలు, పోస్టులు వేయలేదు అసభ్యకరంగా అని చెప్పేసి ఎవరినన్నా ఒక్కళ్ళని చూపించామని చెప్పండి వాళ్ళ అకౌంట్లో. పర్రా రవీందర్ రెడ్డి అసలు ఆయన తల్లి చెల్లి కూడా బాధితులే అతనికి. మాలాంటి వాళ్ళమే కాదు, మాలాంటి అనామకులమే కాదు, మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క తల్లి గారు, చెల్లి గారు కూడా బాధితులే. బోరుగడ్డ అనిల్, అసలు ఇంకా దారుణాలు మీరు చూడలేరు, మేము వెళ్ళలేము. శ్రీరెడ్డి, ఆవిడ ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు.
ఆమె ఎవరో సుధాను సమేత గుంటూరు అమ్మాయి చిన్న పిల్లలను తీసుకొచ్చి మార్ఫింగ్ పోస్టులు వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది దారుణంగా. ఇంటూరు రవికిరణ్ అతని అకౌంట్ చూస్తే మాలాంటి వాళ్ళందరి గురించి ఎంత దారుణంగా పోస్టులు ఉంటాయి అందరికీ తెలుసు. ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని మాత్రం మేము కంప్లైంట్లు చేస్తున్నాం. మేము విమర్శించిన వాళ్ళు ఎవరిని కంప్లైంట్ చేయలేదు, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వాన్ని విమర్శించాం గతంలో. ఆ రైట్ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది, అది హక్కు. ఆ తగ్గ కేసు పెట్టినా ఎవరు దాన్ని తీసుకోరు, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. దొంగ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినా సరే ఫస్ట్ హీరింగ్ లో వెళ్ళిపోద్ది కోర్టు నుంచి బయటికి. ఎట్లా నమ్ముతారు సార్ ఇవన్నీ జనాలు నమ్మి చెప్తే? పచ్చి బూతులు పోస్టులు పెట్టిన వాళ్ళ మీద మేము కంప్లైంట్లు పెడతాం, వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా కోర్టులో కేసులు తీసుకుంటారు సార్ అసలు? ఇది చెప్పండి. ఇప్పుడు కేసు పెట్టాను భీమవరంలో, ఇది పోస్టు. ప్రభుత్వాన్ని విమర్శించడమా? విమర్శించడం చెప్పండి రమేష్ గారు. ఇదిగోండి ఏమండి, మరి ఆవిడ అలా చెబుతున్నారు, ఇలాంటి పోస్టులు పెట్టొచ్చండి? ఇలాంటి పోస్టులు మేము కంప్లైంట్ పెట్టామమ్మా అరుణ, నువ్వు అమ్మా తల్లి, మేము కంప్లైంట్ పెట్టాం. ఇప్పటి వరకు మీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదని మేము చెప్పేది. నేను ఇందా నుంచి కూడా చెబుతుంది అదే. అరుణ్ గారు ఇన్ని మాట్లాడుతున్నారు, మొన్న అరుణ్ గారు మాట్లాడిన మాటలు ఎంతవరకు సమంజసం అనేది కూడా అరుణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మొన్న అరుణ్ గారు ఏం మాట్లాడారు? నేను అనలేదు, మేము అనం మాట అనేసి మేము అనం అసెంబ్లీకి వస్తానంటే అది ఎంతవరకు సమంజసం అనేది కూడా అరుణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు మాటలో అరుణ్ గారు మొన్న మీరు ఏం మాట్లాడారో మీకు తప్పే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు మేము ఆ రకంగా స్టేట్మెంట్ స్టిక్ అయ్యే ఉన్నా, మీరు అధికారులు ఉన్నారు కాబట్టి స్టేట్మెంట్ స్టిక్ అయ్యే ఉంటారు. సార్ ఇప్పుడు కూడా మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తాను నేను. దేనికి ఎక్స్ప్లెనేషన్? మీరు మాట్లాడటం సమంజసమా? అదే చెప్తాను. అది సమంజసమా కాదు? రమేష్ గారు నా మీద మాట్లాడారు, బూతులు తిట్టారు. కాదు రమేష్ గారు, ఒక విషయం రమేష్ గారు అంటే ఇప్పుడు అరుణ గారు ఎంతసేపు ఉన్నా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించవచ్చు, కానీ కానీ ఆమె వ్యక్తిగత విమర్శలు లేదంటే బూతులు మాట్లాడే వ్యక్తి కాదు. నాకు తెలిసి గుర్తుపెట్టుకో. మీరు అరుణ్ గారు ఏం మాట్లాడారో అందరూ విన్నారు, అందరం సోషల్ మీడియాలో చూసాం. అరుణ గారు సార్ ఇప్పుడు కూడా అదే స్టిక్ అయ్యాను సార్, క్లియర్ గా చెప్తున్నా. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ ప్రభుత్వం మాట్లాడినటువంటి మాటలు ఏంటి? పుట్టుకలు, పిల్లల పుట్టుకలు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నాయకుల యొక్క పుట్టుకలు, డిఎన్ఏ టెస్టులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యలు, ఆయన కారులు, ఆయన సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదండి సార్. ఆపుతారా? వినిపించమంటారా? తెలుసు ఎందుకు మాట్లాడలేదు రమేష్ గారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు, ఆయన పెళ్లిళ్ళ గురించి కాదండి, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం కావచ్చు, బయట బహిరంగ సభల్లో మాట్లాడుండొచ్చు. ఒక నిమిషం అక్కడ అరుణ గారు ఏమో పెట్టారు, చూద్దాం ఒకసారి. చేసినా కూడా కాల్ చేసినా కూడా తప్పులేదు అని చెప్పి మాట్లాడారండి. సరే అదే చెప్తున్నారు, ఎవరికున్నా ఆడపిల్లలే, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఆయన. పర్లేదు, ఓకే సరే. వినట్లేదేమో రాయపేట అరుణ గారు, నాకు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పి చెప్తున్నారు ఆయన. నాకు ఒకటే భార్య ఉంది, ఒకటే భార్య ఎవరి గురించి అన్నారు సార్? ఎవరి గురించి అక్కడ ఏమన్నా ఆయన పేరు పెట్టి అన్నారా? కానీ ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి చెప్పారు. ఆపండి, దాని గురించి మాట్లాడతాను. ఆపండి. ఆ హౌస్ కి లీడర్ ఎవరు సార్ ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆపండి సార్, నేను చెప్పేది వినండి. కవర్ డ్రైవ్ లాంటి అవ్వదు. మీ దేశం బాగుంటుంది, రమేష్ గారు మాట్లాడిద్దాం. మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. నేను అన్న మాట మీద ఇప్పటికీ స్టిక్ అయ్యన్నా. అలాగే సార్, ఫస్ట్ది. రెండోది, అంబటి రాంబాబు గారు, వల్లమనేని వంశీ గారు అంతా మాట్లాడిన ప్రసంగాలు ఏంటి సార్? ఎవరి గురించి మాట్లాడారు సార్? ఆ హౌస్ లో ఏంటి సార్? ఆ హౌస్ లో లీడర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చప్పట్లు కొట్టి ఇట్ట నవ్వాడు కదా సార్ ఆ రోజు. మీరు చూసారా? ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు. మేము రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలు చూస్తాం. మాకు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇంట్రెస్ట్. రాయపాటి అరుణ గారు మాట్లాడిన మాటలు ఆవిడకే వదిలేస్తున్నాం. రమేష్ గారు తెలుసుకోవాలి. రమేష్ గారు తెలుసుకోవాలి. ఈ క్షణానికి కూడా నేను అన్న మాటలకు స్టిక్ అయి ఉన్నాను.
కాదు రమేష్ గారు చెప్తున్నారు కదా, ఒక నిమిషం రమేష్ గారు, ప్లీజ్ రమేష్ గారు, ఇప్పుడు మీరు వినండి, ఒక నిమిషం వినండి. ఆమె మాటకు మాట కాదండి సమాధానం. ఆమె మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి, మాట్లాడు తప్ప ఆమె మాట్లాడుతున్న మీ మధ్యలో సార్ డిబేట్ వెళ్ళదండి బయటికి, దయచేసి అర్థం చేసుకో. మీరు మాట్లాడినప్పుడు వాడు ఎవరు మాట్లాడారు మీరు వినాలి. ఒక నిమిషం ఆమె ఆరోపణ చేయని, ఏం మాట్లాడిందో తర్వాత మీరు కౌంటర్ చేయండి. నేను మాట్లాడుతుండగా నేను సమాధానం చెప్తా అన్నారు. ఉండండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు. అరుణ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. సార్ గత అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా వ్యక్తిగత హనాలకు పాల్పడుతూ పుట్టుకలు భార్యలు వీటన్నింటి మీదే జరిగాయి. ఆ హౌస్ లో లీడర్ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఆయన వ్యంగ్యంగాను ఇండైరెక్ట్ గాను మాట్లాడాడు, డైరెక్ట్ గా మాట్లాడించాడు. అట్లా మాట్లాడిన వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు కట్టబెట్టాడు. ఇవాళ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు ఎందుకంటే నన్ను అవమానిస్తారు, మమ్మల్ని అవమానిస్తారు, మాకు మైక్ ఇస్తేనే వస్తామని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టారు. దానికి ఎన్డీఏ కూటమిలో పార్టీగా ఇవే మరి మీరు మాటలు కలపకండి. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు ఆయన చెప్పలా, మైక్ ఎవరని మాత్రమే చెప్పారు. రమేష్ గారు ప్లీజ్ మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి అరుణ్ గారు. రైట్, ఓకే రైట్. ఇక ఇది కాదు, ఒక విషయం మరొక అంశం మనం చర్చిద్దాము. సరే ఇది ఇలానే నడుస్తూ ఉంటుంది, చూద్దాం ఏం జరగబోతుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో నెక్స్ట్. ఒక విషయం రమేష్ గారు ప్లీజ్, ప్రధానంగా మరొక అంశం మనం కాదు రమేష్ గారు, మరొక అంశము ఈ రోజు ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆదాని అంశం, ఆదాని గ్రూప్కు సంబంధించి ఇదైతే ఆదాని దాదాపు 5 రాష్ట్రాలకు లంచాలు ఇచ్చాడు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది మన దీనికి సంబంధించి లంచాలు ఇచ్చిన విషయంలోని పవర్ కాంట్రాక్టు పొందడంలోని ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో, అందులో ఆంధ్రప్రదేశ్, అందులో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. 1750 కోట్లు ఇచ్చారని ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు రమేష్ గారు? ఈ అంశాన్ని మనం చర్చిద్దాం. ముందుగా ఈరోజు లంచాలు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తానికి అమెరికా కూడా పాకిపోయింది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అనేది. ఈరోజు మనం చూస్తున్నాం ఏ రకంగా పేపర్లో వస్తుందనే దానిపైన. సార్ ఇప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మీద అదానీ గారు డైరెక్ట్ గా వాళ్ళ కంపెనీ నుంచి ఖండన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్, ఎటువంటి ఇది జరగలేదు, దాన్ని మేము ఆ కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. క్లియర్ గా అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమీ జరగలేదు అని చెప్పి వాళ్లే చెప్పిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, లేదా 5 స్టేట్స్ లో జరిగింది, ఇది అంతే కూడా ఇవన్నీ వాళ్ళు చెప్పినట్లుగానే బేస్లెస్ ఎలిగేషన్స్. నిజంగా అక్కడ జరిగి ఉంటే రేపు పొద్దున కోర్టులో ఉంది, అది జరిగిందా లేదా అనేది ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాం మేమని చెప్పి అదానీ గారు కానీ లేదా వాళ్ళ సంబంధించిన ఇప్పుడు ఇది కాదండి రమేష్ గారు, మీరేమో నిరాధారమైన ఆరోపణ మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఏమో అరెస్ట్ వారెంట్ జారీ అని చెప్పి చెప్తున్నారు. FBI వెల్లడించింది ఇదంతా కూడా, దీంట్లో కోర్టులో కేసు నమోదు ఇవన్నీ ఉన్నాయి కదా ఆధారాలతో సహా. గతంలో సార్ మీరు చూసారు లేదు, గతంలో వికీలీక్స్ అని చెప్పి చాలా వచ్చాయి. వాటి మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా జరిగినాయా సార్ ఎంక్వైరీలు కానీ లేదా శిక్షలు పట్టడం కానీ ఏమన్నా మీరు చూసారా? అంటే ఇదంతా ఇప్పుడు జరిగిన విషయంలో స్పెసిఫిక్ గా అదానీ గారు నిన్న స్టేట్మెంట్ వాళ్ళ కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. అవును, నిరాధారమైన ఆరోపణలు. అవును, ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్, మేము ఇవన్నీ కూడా రేపు ఆ US కోర్టులో చూసుకుంటాం, అక్కడే మేము ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ జగన్తో భేటీ తర్వాతనే ఒప్పందాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఇందాక ఇంకో మాట కూడా మాట్లాడారు రాజేష్ గారు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, భారతి రెడ్డి గారు వచ్చారు, భారతి రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారని చెప్పి. మరి మీరు ఎక్కడ చూసారేంటో నాకైతే తెలియదు. నేను చెప్తానండి, ఆ రోజులో ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నారు అనేది ఈ రోజు మీరు చూసే పేపర్లు చూస్తే ప్రధానంగా పేపర్లు ఫోటోలతో సహా రాసిన దానికి వేశారు, ఫోటోస్ సహా ఉన్నాయండి. నేను చెప్పేది ఏంటంటే సార్, పేపర్ లో రాసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం అనేది సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం. వాళ్ళు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు రిసీవ్ చేసుకున్నారు. దానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా భారతి రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. జగన్ తో పాటు భారతి గారు ఉన్నారు అని చెప్పాను నేను అదే చెప్తున్నా. మీడియాలో ఒక రకంగా ఇలాంటి దుష్ప్రచారం చేయడం కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ భారతి రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ రకరకాల ఎలిగేషన్స్ ఇలా ముందుకు పుట్టుకొస్తున్నాయి. రేపు పొద్దున అవన్నీ బయటకు వచ్చినది ఏమీ లేవన్న రోజున మళ్ళీ మీ మీడియా వాళ్ళు మాత్రం దాని మీద చర్చలు పెట్టరు. ఎందుకంటే అక్కడితో అయిపోయింది, గతంలో అయిపోయింది కదా అని చెప్పి వదిలేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ముందు మీడియా సెటరేట్ అయితే
నిజంగా తప్పెవరిది ఒప్పెవరిది అనేది తెలుస్తుందండి. సరే, ఇక మీ మీడియా అనేది మరి ఎందుకని అలా వన్ సైడ్ గా ఉంటున్నారు అనేది అది మీరే తెలుసు. అది మీ భ్రమ అండి, మీ భ్రమ, అది గుర్తుపెట్టుకో. ప్రజలు నేనేమంటున్నా రమేష్ గారు, వాస్తవాలు చెప్పేది, వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుసుంటది. మీడియాలో ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ప్రజలకు అవగాహన ఉంటదండి, ప్రజలకు అవేర్నెస్ ఉంది ఏందనేది. ఇప్పుడు మీడియాలో వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటారా? కాదండి, మీడియాలో తప్పుడు ప్రచారాలని మీరు అంటున్నారు. మీడియా వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారా? 11 సీట్లకు పరిమితం అయ్యారా? తప్పండి, ఇంకా అట్లా పర్వాలేదు. రైట్, ఒకసారి జగదీష్ గారు పర్లేదు, రమేష్ గారు రమేష్ గారు, మీ తప్పుని కప్పిపుచ్చుకొని మీడియా పైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకో. మీకు అనుకూలంగా మాట్లాడితే మంచిగా ఈ మీడియా తప్పు చూడండి మీరు, ప్లీజ్. జగదీష్ గారు చూపిస్తా, మళ్ళీ కూడా కూర్చుందాం, మళ్ళీ కూడా చెప్పేది వింటారా? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రిసీవ్ చేసుకున్నారు, మీరు చూడండి. జగదీష్ గారు చూస్తాను. జగదీష్ గారు ప్లీజ్, ప్రతి దాంట్లో మీరు అడ్డుపడకండి. రమేష్ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి, అడ్డుపడకండి, మ్యూట్ చేయాల్సి వస్తుంది ప్లీజ్. జగదీష్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ స్కామ్ జరిగినా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ అందులో ఉంటాం. దాని మూలాలనే ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయేమో సార్. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడేం జరిగినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయా? మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉండటం ఇంకా దురదృష్టకరం. ఎందుకంటే ఇది అలిగేషన్స్ ఇదంతా ఫాల్స్ అని చెప్తారు, అది కానీ ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్ గా జరిగింది. న్యూయార్క్ డిస్ట్రిక్ట్ ఈస్టర్న్ న్యూయార్క్ కోర్టులో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఏంటంటే అదానీ గారు 1750 crores జగన్ గారు గవర్నమెంట్ లో ఇచ్చారు. ఎందుకంటే ఒకటండి, 8000 మెగావాట్ సప్లైకి సెంట్రల్ గవర్నమెంట్ తో గౌతమ్ అదానీ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఆఫర్ చేసే ప్రైస్ కి ఎక్కడ కూడా పర్చేజర్స్ లేరు, ఏ రాష్ట్రంలో కూడా. ఆ పర్చేజర్స్ లేకపోవడంతో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఏ రాష్ట్రాల్లో ఇది అవుతారంటే, ఎందుకంటే అవైలబుల్ మార్కెట్ ప్రైస్ కన్నా వీళ్ళు ఎక్కువ అమ్మాలని చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా పట్టుకొని బ్రైబ్స్ ఇచ్చి ఆ విధంగా ఎక్కువ పవర్కి ఎక్కువ రేటు కొని ఆ విధంగా ప్రజల్లో కూడా ఆ విధంగా రుద్దారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు బ్రైబ్ తీసుకోవడమే కాదు, ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇది ఏదో లేకపోతే తెలుగుదేశమో లేకపోతే జనసేనో లేకపోతే బీజేపీయో వీళ్ళ అలిగేషన్ కాదు, ఇది అక్కడి నుంచి వచ్చిన అలిగేషన్, దాని నుంచి ఇదంతా వచ్చింది. అంచేత ప్రూవ్ చేసి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏంటంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ఆయన బ్రైబులు తీసుకున్నారు, ఆయన గవర్నమెంట్ అంటే ఈవేళ చాలా క్లియర్ గా చెప్తున్నారు. 7/21 ఆగస్టు 7/21 12/21 మధ్యలో అదానీ గారు పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అన్నది దట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది తర్వాత సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా అవి కూడా వచ్చేస్తాయండి. 1750 crores ఇవ్వడం జరిగిందని కూడా ఈవేళ డైరెక్ట్ గా ఆ కోర్టు చెప్తా ఉంది. అమెరికాలో ఉన్న జ్యుడిషియల్ కోర్టు అది. ఎవరో మామూలుగా వికీ లీక్స్ అంటే అది ఎవరో పెట్టిందండి, దాని గురించి ఎక్కడ దీనికి లేదు ఎవిడెన్స్ లేదు. ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఇది వచ్చింది. ఇది ఏ ఎన్డీఏ కూటమి తాలూకా కుట్ర కాదు, ఏమీ కాదు. కాబట్టి ఇది రెండు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రెండవది ఏంటంటే ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ కుట్రలో భాగంగా ఈ స్కామ్ లో భాగంగా ప్రజలు కూడా తీవ్రంగా డబ్బులు కట్టాల్సి వచ్చింది. అంచేత దీన్ని ఏ విధంగా కూడా తప్పించుకోలేని పరిస్థితి. ఒకటే ఇవాళ ఆపర్చునిటీ ఉంటుంది, ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జగదీష్ గారు, ఇప్పుడు ఈ ఆరోపణలు ఏదైతే ఉందో ఇది ఒకవేళ ఈ ఆరోపణలు వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బందులు తప్పమంటారా? ఖచ్చితంగానండి, ఎందుకంటే అది కోర్టు కదా, జ్యుడిషియల్ ప్రాసెస్ కదా, ఎస్కేప్ అవడానికి ఉండదు. ఇంకా ఖచ్చితంగా ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయండి. ఇబ్బందులు వాళ్ళే కాదండి, నేను ఒకటే అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎవరైతే ఆఫీసర్స్ సో కాల్డ్ మనం సివిల్ సర్వీస్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళు వీ హ్యావ్ ఎ ఫెయిత్, మ్యాక్సిమం ఫెయిత్ వాళ్ళ మీద ఉంది, ప్రజల మీద. ఎందుకంటే వాళ్ళే నడిపిస్తారు.
వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. ఐ డోంట్ అంటే నేను పర్సనల్ అది చెప్పను కానీ బట్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు అన్నది చాలా క్లియర్ గా ఉంది. అంచేత వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అంచేత వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. దాని ఇంపాక్ట్ ఇంకా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందో, ఎంతమంది తీసుకున్నారో ఇదంతా బయటకు వస్తే ఏమవుతుందన్న విషయాన్ని కూడా భవిష్యత్తులో తేలుతుందండి. ఓకే, అరుణ గారు మీరు ఏం చెప్తారు? సార్ యాక్చువల్ గా ఈ కేసు వచ్చి దీన్ని కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి, ఇది కూడా అబద్ధం అని చెప్పడానికి ఇది ఇండియాలో నమోదవ్వాలి. ఫస్ట్ అమెరికాలో ఉన్నటువంటి ఒక కంపెనీ భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ కోసం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి భారతీయులు అందులో షేర్ హోల్డర్స్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ సేకరించిన నిధులకు సంబంధించి 2 ఏళ్ల క్రితం కంప్లైంట్ ఫైల్ అయింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, 2 ఏళ్ళు అవుతున్న కంప్లైంట్ ఫైల్ అయ్యి. ఆ కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత దర్యాప్తులో భాగంగా తేలిన అంశము వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి మనీలో నుంచి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కూడా చెందాయి అని చెప్పేసి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి డీటెయిల్స్ అవి. అమెరికాలో కూడా అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా చట్టాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదనేది నా ఉద్దేశం సార్. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా. అమెరికాలో ఉన్నటువంటి ఒక యాక్ట్ ఉంది, ఆ ఫారినర్స్ ఎవరు కూడా వచ్చి ఇక్కడ కరప్షన్ పాల్పడకూడదు. అలాగే అమెరికన్స్ కూడా ఇతర కంట్రీస్ తోటి ఆర్థిక నేరాలకు పాల్పడకూడదు అనేటువంటి ఒక చట్టం వాళ్ళ అమెరికాలో ఉంది. దాని ప్రకారమే అందులో భాగంగానే ఆ సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా చేర్చే అవకాశాలు, అంటే ఎక్కువ మనీ ఉంది కాబట్టి 1750 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు అది. డెఫినెట్లీ ఆ కరప్షన్ లో భాగంగా ఈయన కూడా చేరుస్తారు అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు వెల్లడించినటువంటి విషయం ఇది, అక్కడ చట్టాలు తెలియజేసినటువంటి విషయం ఇది. దీన్ని కూడా అభియోగము కేవలం నమోదైందంతే, నేరాలు వేయకూడదు. ఇప్పుడు 1750 కోట్లు ఇచ్చాడా లేదా అన్నది వాళ్ళ దర్యాప్తులు తేలిన అంశం కదా, అది నేరం వేయడం కాదు కదా. 2 ఏళ్ల క్రితం వేసినటువంటి దాంట్లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఇవాళ నిజాలు బయటపడితే దీన్ని కూడా ఇప్పుడు తప్పంటే ఏంటో మాకు అర్థం కాలేదు. కానీ కాదండి అరుణ గారు, అదాని గ్రూప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి, ఇదంతా నేను ఇంతకుముందు అన్నట్టు ఇదంతా కూడా నిరాధారమైన ఆరోపణలు, అలాంటిది ఏది లేదనే విధంగా. అంటే అదాని గ్రూప్ ఆల్రెడీ దాంట్లో ఒక ముద్దాయిగా ఉన్నారు కాబట్టి నిజమే మేము ఇచ్చామని చెప్పేసి ఎక్కడ ఒప్పుకోరు కదండి. స్టేట్మెంట్ ఏగా ఇచ్చింది, కోర్టు ఇవ్వలేదుగా ఆ స్టేట్మెంట్. ఆదానికి ఏం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పలేరు కదా. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు అరుణ గారికి, అదేవిధంగా జగదీష్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, ప్రధానంగా 2 అంశాలు అయితే ఈరోజు చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏంటంటే ఆదాని అంశానికి సంబంధించి కూడా మరి నిజంగా ఈ ఒప్పందాలకు సంబంధించి సోలార్ పవర్ కాంట్రాక్ట్ ఒప్పందాల కోసం 5 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 2000 కోట్లకు పైగా ఆయన ముడుపులు ఇచ్చారు 5 రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పేసి చెప్తున్నారు. 2200 కోట్ల ముడుపులు ఇచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 1700 కోట్లు కూడా ఇచ్చారు, లంచం ఇచ్చారు అనేది ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ ఆరోపణలు నిరాధారణమని చెప్పేసి ఆదాని గ్రూప్ చెప్తున్నప్పటికీ దీనిపైన మరి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనేది చూడాలి. దాంతోపాటు ఇక సోషల్ మీడియాలో ఏ రకంగా పోస్టులు పెడుతూ ఉన్నారో వారిపైన కూటమి ప్రభుత్వం అయితే కొరడ జొలిపిస్తుంది. ఇక తాజాగా మనం చూస్తున్నాం ఆర్జీవీ కావచ్చు, అదేవిధంగా పోసాని కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఏ రకంగా పోస్టులు పెట్టారో, తర్వాత వాళ్ళు ఏ రకంగా వేడుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. మన ప్రభుత్వం వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనేది చూడాలి. ఇది వాళ్ళ చర్చ. రేపు రంశతో మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామానండి. హరప్రభ.